ఎవరైతే తుమ్మల గంగాధరరావు గారు రావర్పల్లి అరిగారో వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలి, అంత కసిగా ఉన్నాడు. అయితే మత్తయి సువార్తలో దేవుని వాక్యం మాట్లాడింది, కత్తి ఎత్తినోడు కత్తిలోనే చనిపోతాడని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆ ఉద్రేకాన్ని తగ్గించుకొని కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను బతికించింది నువ్వు వ్యాపారం చేసుకోవడం కాదు, నా సాక్షిగా వాడబడాలి అని చెప్పాడు. అప్పుడు పూర్తిగా వ్యాపారాలు వదిలిపెట్టి ఆయన సేవ చేయడానికి తన్ను తాను సేవకు అప్పగించుకొని రావర్పాడులో ఏ సెక్రటరీ అని రావర్పాడు రామాలయ వీధిలో సెక్రటరీ తుమ్మల గంగాధరరావు ఉందో మూడవది ఇల్లు చర్చి, అక్కడ దేవుడు కృపపడి సేవ ప్రారంభించాడు. గంగాధరరావు గారు రెండవ చదువుకున్నాడు, ఒక లారీ డ్రైవర్. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు అద్భుతములు, మనకు అర్థం కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారికి సబ్ జైల్లో ఉన్నప్పుడు రావర్పాడులో కొంత చందా పోగు చేసి మా నాన్నగారు వంగ తాకడం పెట్టి బెయిల్ పెట్టుకొని తీసుకొచ్చాను అని కూడా మా నాన్నగారు చెప్పారు. నెహ్రూ గారికి 2 ఎకరాల పొలం తెంపల్లిలో ఉంటే ఆయన చుట్టుకొండ దాని కట్ట మీద ఉండేవాళ్ళు, అక్కడ గొడవలు జరుగుతున్నాయని గొడవ సెంటర్లో తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రావర్పాడులో తుమ్మల గంగాధరరావు గారు పుట్టింది రావర్పాడు, నాన్న పుట్టింది రావర్పాడు, మా తాత పుట్టింది రావర్పాడు, మా తాత నాన్న పుట్టింది రావర్పాడు. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ కుటుంబాన్ని దెబ్బ కొట్టి అణగార్చాలనుకున్నారు ఆనాటి ప్రజలు. కానీ దేవుడు ప్రణాళికలో ఆయన ఉన్నాడు కాబట్టి బతికాడు, బట్ట కట్టాడు, ప్యాంట్ వేసుకున్నాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సాక్షిగా వాడబడ్డాడు. ఆయనే పాస్టర్ సాక్షిశేషుడు తుమ్మల గంగాధర్. ఆయన ప్రారంభించబడిన సేవ అద్భుతంగా కొనసాగుతుంది. 2020 సంవత్సరంలో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ప్రారంభించి కాలానికి తగ్గట్టుగా పేదవాడికి ఏమి కావాలి, దోమతెర కావాలా, గొడుగు కావాలా, ఆహారం కావాలా, బియ్యం కావాలా, వస్త్రాలు కావాలా, ఏదంటే అది రైట్ చేయటానికి టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని మీ అందరిలో బహిరంగంగా ఎప్పుడో నేను చెప్పాను. కరోనాలో 86 రోజులు పనిచేశాం, మన వరదల్లో 12 రోజులు పనిచేసాం, నిత్యము పనిచేస్తున్నాం. చలితో అల్లాడిపోతున్న ప్రజలకు 12 గంటలకు వెళ్ళి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గత రాత్రి కూడా జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీరు ఇందాక మీరు చూసే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ లోకానికి బ్రతకడానికి పుట్టాము, యేసుక్రీస్తు మరణించడానికి పుట్టాడు. ఆయన బర్త్డేతో డెత్ డేని తీసుకొని వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహార్థం నిమిత్తమై 242 దేశాలు కలిగిన ఈ ప్రపంచంలో మధ్య పట్టణమని జెరూసలేములో చిన్న గ్రామములో ఒక పశువుల పాకలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది? అక్రమము, అన్యాయము, మోసాలు విస్తరిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు ప్రేమను అర్థం చేసుకోకుండా హత్యలు చేసుకుంటూ ఒకరినొకరు చంపేసుకుంటూ కసాయి తత్వం కలిగినటువంటి ఈ ప్రపంచంలో తన ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తలను చంపింది మనుషులు, సేవకులు పంపిస్తే సేవకులు చంపింది మనుషులు. ఇలా అయితే కుదరదని చెప్పేసి దేవుడు మౌనమైపోయాడు. మానవుడిగా ఈ లోకానికి రావడానికి, మానవుడిగా పుట్టాడు, జన్మించాడు, వచ్చాడు, ప్రత్యక్షత కలిగాడు జనాలకి. చీమతో మాట్లాడాలంటే చీమగా పుట్టాలి, కుక్కతో మాట్లాడాలంటే కుక్కగా పుట్టాలి, మనిషితో మాట్లాడాలంటే మనిషిగా పుట్టాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోకి పుట్టాడు అని అంటే దాని అర్థం అంతకుముందు లేడు అని కాదు, అంతకుముందు ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ఆకాశమును, భూమిని, నక్షత్రాలను, జలచరాశులను సృష్టించి 7వ దినం మానవుని బొమ్మలాగా తయారు చేసి నాసికారంధ్రంలో అని ఊదాడు. అక్కడే పుట్టింది కరోనా. ఇది ప్రపంచ విపత్తు. దేవుడితో పని లేదు, మాకు డబ్బు ఉంది. దేవుడితో పని లేక మాకు పదవులు ఉన్నాయి. దేవుడితో పని లేదు, మాకు అంతస్తులు నేను విర్రదీగుతున్న ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి దేవుడు కరోనాని అనుమతిచ్చాడు అన్నది మనం ఒప్పుకోవాల్సిందే. పూజారి వెంట తిరుగుతూ పాస్టరే దేవుడని, పూజారే దేవుడని వీళ్ళు వెంటూ తిరుగుతున్నటువంటి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. గుళ్ళు తాళాలయ్యండి, చర్చి తాళాలయ్యండి, మసీదులు తాళాలయ్యండి, కళ్యాణ మండపాలు, స్కూల్స్, కాలేజీలు కంప్లీట్ లాక్డౌన్ అన్నాడు. అంతే.
నోరు మూసుకొని ముక్కు మూసుకొని ప్రతి వ్యక్తి లోపల కూర్చున్నాడు. ఇది వార్నింగ్. దేవుడితో మాట్లాడండి. దేవుడి యొక్క విలువను గుర్తించండి. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించండి. దేవుడు లేకుండా ప్రపంచాలు లేవు. దేవుడు లేకుండా దేశం లేదు. దేవుడు లేకుండా రాష్ట్రం లేదు. ఒక నాయకుడు అంటే మరొక నాయకుడు పడదు. ఒక ఎమ్మెల్యే అంటే మరొక ఎమ్మెల్యేకి పడదు. ఒక కులం నుంచి మరొక కులానికి